హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు తేదీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెల డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చని అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు ఉన్న 2,80,00,000 రేషన్ కార్డులను రద్దు చేస్తున్నాం అని అయితే రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో బోగస్ రేషన్ కార్డులను తొలగించడానికి ఈకేవైసీ ప్రక్రియను బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆ ప్రాసెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఇప్పుడున్న 2,80,00,000 రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులను జారీ కోసం అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేపడతామనైతే రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం గ్రామ సభలు, డివిజన్, వార్డు సభలు ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతామనైతే తెలిపారు. వీటిపై ఇంకో 2 రోజుల్లో స్పష్టత అయితే రావాల్సి ఉంది. అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతలను కూడా నిర్ణయించారు. వీటిలో నిబంధనలను చూసుకుంటే రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాట్, సొంత కారు ఉండకూడదు. గ్రామీణ ప్రాంతంలోని వారికి 2 లక్షల కన్నా తక్కువ వార్షిక ఆదాయం అయితే ఉండాలి. మాగాని వచ్చేసరికి 3 ఎకరాలు 5 గుంటలు, బీడు భూములు 7 ఎకరాల కంటే తక్కువగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి నెలకు 10,000, పట్టణాల్లో ఉండేవారికి నెలకు 15,000 ఆదాయం అయితే ఉండాలి. గతంలో రేషన్ కార్డుకు అర్హులుగా ఉన్న వారు ఇప్పుడు సంపన్నులుగా ఉంటే వారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం, డాక్టర్, లాయర్తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ అనేది ఉండదు. ప్రభుత్వానికి పన్నులు చెల్లించే వారికి కూడా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అనర్హులుగా ప్రకటించారు. అలాగే రేషన్ ఇప్పుడు పొందుతున్న వాటిని నిలిపివేయడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపడుతోంది. డిసెంబర్ 28 నుంచి కొత్త రేషన్ కార్డులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్న ప్రభుత్వం ఇప్పుడు సడన్గా రేషన్ కార్డులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన అయితే నెలకొంది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.